హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ గీతా చంద్ర. ఈరోజు నేను ఔషధ గుణాలున్న మునగాకుతోటి మంచి రెసిపీ చూపిస్తున్నానండి. మునగాకు పప్పు. మునగాకు చేదు వస్తుందని కొందరు తినరండి. ఇలా పప్పు చేసి చూడండి. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అందరూ తింటారు. నేను ఈ టిప్ చెప్తాను, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ మునగాకు తినడం వల్ల గుండెల్లో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే డయాబెటీస్ పేషెంట్లకి బ్లడ్లో షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయండి. అంత అద్భుతమైన ఆకు అండి ఇది. రోగాలు రావద్దన్నా, ఉన్న రోగాలు పోవాలన్నా ఈ ఆకు మన డైట్లో కంపల్సరీ ఉండాల్సిందే. ఇప్పుడు మునగాకు పప్పు ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా తొందరగా అయిపోతుంది. 10 నిమిషాల్లో ఈ పప్పు అయిపోతుందండి. అంత ఈజీగా ఉంటుంది రెసిపీ. ఇప్పుడు ఒక కుక్కర్లో ఒక గ్లాసు కందిపప్పు తీసుకొని కడగాలి. కడిగి మళ్ళీ ఒక గ్లాసుకి 2 గ్లాసుల నీళ్లు పోసుకొని నానేసుకోవాలి. కందిపప్పుతోటి ఏ రెసిపీ చేసినా కనీసం 20 నుంచి 30 నిమిషాలు నానేసుకోవాలి. ఇలా నానేసుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు రావు. అలాగే పప్పు కూడా మంచిగా ఉడుకుతుంది. ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట మునగాకు తీసుకున్నాను. ఈ ఆకు అనేది లేతగా ఉండాలి. ఈ లేత ఉన్న ఆకులే మునగాకు పప్పుకి బాగుంటుంది. కొంచెం పెద్దగా ముదురుగా ఉన్న ఆకులతోటి పొడి చేసుకోండి. కారప్పొడి, మునగాకు కారప్పొడి, అలాగే మునగాకు పచ్చడి అలాంటివి చేసుకోవచ్చు. లేత ఆకులతోటి మునగాకు పప్పు చేసుకుంటే అమోఘంగా ఉంటుంది. ఇప్పుడు ఈ మునగాకు కట్టల నుంచి ఆకులు మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ నాకు ఆకులు మొత్తము ఒక 2 గుప్పెలు అయినాయి. ఇప్పుడు ఇది మంచిగా వాష్ చేయాలి. ఇప్పుడు ఒక జాలి గిన్నె తీసుకొని మునగాకు అంతా అందులో వేసుకొని మంచిగా 1కి 2 సార్లు వాష్ చేసి పెట్టుకోవాలి. మునగాకు ఎక్కువ ఉందనుకోండి, ఇలా కడిగిన తర్వాత ఆరేసుకోవాలండి. మొత్తం తడంతా పోయిన తర్వాత గ్రైండ్ చేసుకొని ఒక డబ్బాలో నిల్వ చేసుకోవాలి. మీరు ఏ పప్పు చేసుకున్నా కూడా 1 స్పూన్ ఇది యాడ్ చేయండి. చాలా బాగుంటుంది. అలాగే హెల్తీగా కూడా ఉంటుంది. ఇక్కడ నేను 2 టమాటోలు, 3 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ తీసుకున్నాను. ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కొంచెం అంత చింతపండు. ఈ చింతపండు ఒక హాఫ్ నిమ్మ చెక్క అంత అనుకోండి సైజు అంత తీసుకొని కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక అరగంట నానేసి పెట్టుకున్న కందిపప్పు ఉంది కదా, అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటోస్, అలాగే కడిగి పెట్టుకున్న మునగాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అంత చింతపండు, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ఉప్పు, ఇవన్నీ వేసి తర్వాత మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ రానియాలి. ఈ పప్పు అనేది మరీ మెత్తగా ఉంటే అస్సలు బాగుండదు టేస్ట్. కొంచెము పలుకుగా ఉండాలి. పప్పు ఉడకాలి కానీ చూస్తేందుకు పలుకుగా కనిపించాలి. అలా ఉంటేనే ఆకు, పప్పు, టమాటోస్ తోటి సూపర్గా ఉంటుంది చూడడానికి. ఇప్పుడు ఒక 2 విజిల్స్ వచ్చాయి. చల్లారిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, ఇలా ఉంటుంది. ఇక్కడ పైన చింతపండు వేసాను కదా, అది ఫస్ట్ మెదపాలి. ఇప్పుడు పప్పు అంతా ఒకసారి కలపాలి. చూడండి పప్పు ఎలా పలుకుగా ఉందో, కానీ బాగా ఉడికింది. ఇలా ఉన్నప్పుడు 1 గ్లాసు నీళ్లు పోయాలి. బాగా కలపాలి. మొత్తం ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు పోపు రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి తీసుకొని నూనె ఒక 2 టేబుల్ స్పూన్లు పోసుకోవాలి. అది వేడైన తర్వాత 2 టీ స్పూన్ల పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, అలాగే కచ్చా పచ్చగా దంచుకున్న 6-7 వెల్లుల్లి రెబ్బలు, 5-6 ఎండుమిర్చి వేసి బాగా కలపాలి. అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా వేసి బాగా కలపాలి. ఇది బాగా వేగిన తర్వాత కొంచెం అంత ఇంగువ, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి బాగా వేగనీయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టాలి. దాంట్లోకి ఈ వేగిన పోపు వేసేయాలి. ఇప్పుడు బాగా కలపాలి. అలా ఒక 5 మినిట్స్ ఉడకనియండి. అంతేనండి, రెడీ అయిపోయింది పప్పు. ఈ పప్పు అసలు చేదు ఉండదు, ఎందుకంటే టమాటోస్ అలాగే చింతపండు ఇవి 2 వేసినందుకు ఈ పప్పు టేస్ట్గా ఉంటుంది. ఇదేనండి టిప్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.